హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కే డ్రామా కథలు. అందరు ఎలా ఉన్నారండి? ఇవాళ మన ఛానల్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్న కథ హూ ఆర్ యూ అని 2013లో వచ్చిన కొరియన్ డ్రామాలోంచి ఎపిసోడ్ నెంబర్ 11. నేను ఫస్ట్ 10 ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్ లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దాన్ని ముందు చూసి ఈ వీడియో చూడండి, అప్పుడు మీకు స్టోరీ అర్థమవుతుంది. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేసి కమెంట్స్లో ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో చెప్పండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేద్దామా? ఎపిసోడ్ 11 స్టార్టింగ్లో మనం షీవోన్ అండ్ హ్యూన్జూన్ స్పిరిట్ని ఆమె ఇంట్లో చూస్తాం. ఆమె నేను మోన్షిక్ కన్ఫెషన్ తీసుకున్నాను అని చెప్పి ఆ రికార్డర్ ప్లే చేస్తుంది. కానీ ఆమెకి గున్వు హర్ట్ అయ్యి అన్న మాటలే గుర్తొస్తూ ఉంటాయి. దాని గురించే ఆలోచిస్తూ ఉంటుంది. అది అర్థమైన హ్యూన్జూన్ స్పిరిట్ అక్కడి నుంచి మాయమైపోతుంది. నెక్స్ట్ డే డైరెక్టర్ 6 years బ్యాక్ జరిగిన కేస్ని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఒక టీంని ఫామ్ చేస్తాడు. ఆ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లీడ్ షీవాన్ దగ్గర స్టేట్మెంట్ తీసుకుంటాడు. ఆమె ఆ రికార్డర్ అతనికి హ్యాండ్ ఓవర్ చేస్తుంది. అతను గున్వు స్టేట్మెంట్ కూడా తీసుకుంటాడు. గున్వు కూడా నాకు ఆయన తెలుసు అనుకున్నాను, కానీ ఇప్పుడు ఆయన నిజంగా ఎవరు అనేది నాకు తెలియదు అని అంటాడు. తర్వాత సీన్లో డైరెక్టర్ షీవాన్ని తన క్యాబిన్కి పిలిచి ఆమె అండ్ గున్వుని కొన్ని డేస్ వెకేషన్ తీసుకోమని చెప్తాడు. అలానే షీవాన్తో నువ్వు హ్యూన్జూన్ ఏమి క్లియర్ చేశావు, సో ఇంకా మిగతాదంతా ఆడిట్ అండ్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం వాళ్ళు చూసుకుంటారు అని చెప్తాడు. ఇంకోవైపు మూన్షిక్ని ఒక ఓల్డ్ ఫ్యాక్టరీలో చూస్తాం. అక్కడ ఒక అతను వచ్చి మూన్షిక్కి ఒక పాస్పోర్ట్ ఇస్తాడు. మూన్షిక్ అతనితో మీ బాస్కి చెప్పు, ఏమైనా స్టూపిడ్ పనులు చేస్తే ఆయనకు ఒక పెద్ద గిఫ్ట్ పంపిస్తాను అని అంటాడు. నెక్స్ట్ సీన్లో మనం బాగా డ్రింక్ చేసి ఉన్న గున్వు అండ్ షీవాన్ని ఒక బెంచ్ మీద కూర్చుని ఉండడం చూస్తాం. అక్కడ గున్వు ఆమెతో నేను ఎంతగానో ట్రస్ట్ చేసిన మనిషి ఒక మర్డరర్ అయ్యాడు అని, నాకు దానికంటే కూడా ఆయన ఏదో రీజన్ వల్ల అలా చేసి ఉంటారు అని ఇంకా అనిపిస్తుంది, సో నా మీద నాకే చాలా కోపంగా ఉంది అని అంటాడు. అదే కాకుండా అతను మిమ్మల్ని కూడా చంపుదాం అనుకున్నారు అని చెప్పి ఏడుస్తాడు. షీవాన్ అతన్ని ఓదారుస్తుంది. తర్వాత గున్వు ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మూన్షిక్ వాళ్ళ సన్ గురించి డీటెయిల్స్ కనుక్కుంటూ ఉంటాడు. అక్కడ ఉన్న ఒక నర్సు ఇప్పుడే ఆయన ఒకసారి వచ్చారు, వాళ్ళు ఏదో ఫ్యామిలీ ట్రిప్కి వెళ్తున్నామని చెప్పారు అని అంటుంది. దాంతో గున్వు వెంటనే అక్కడ అంతా సర్చ్ చేస్తాడు, కానీ మూన్షిక్ ఎక్కడా కనిపించడు. అదే టైంలో ఓల్డ్ ఫ్యాక్టరీలో తర్వాత ఓల్డ్ ఫ్యాక్టరీలో హైడింగ్లో ఉన్న మూన్షిక్ని కలవడానికి మళ్ళీ ఆ పర్సన్ వస్తాడు. మూన్షిక్ షిప్ ఎప్పుడు వస్తుంది అని అడిగితే అతను ఇంకా డేట్ కన్ఫర్మ్ కాలేదు అంటాడనమాట. ఆ రౌడీ మూన్షిక్తో అతని ఫ్యామిలీ గురించి మాట్లాడుతూ ఉంటాడు, మూన్షిక్ ఫ్యామిలీ గురించి. మూన్షిక్ మళ్ళీ వార్నింగ్ ఇస్తూ నా ఫ్యామిలీని ఎవరైనా టచ్ చేస్తే నేను వాళ్ళని 10 times ఎక్కువగా పే చేసేలా చేస్తాను అంటాడు. నెక్స్ట్ సీన్లో బాగా డ్రింక్ చేసి ఉన్న గున్వు షీవాన్ ఇంటికి వస్తాడు. ఆమె బయటికి వెళ్ళేసరికి అతను పడిపోతూ ఉండగా ఆమె లోపలికి తీసుకుని వస్తుంది. అతను అక్కడే సోఫాలో పడుకుని ఆమెకి సారీ చెప్తాడు. తర్వాత ఫ్యాక్టరీలో ఉన్న మూన్షిక్ అతని పర్స్లో ఉన్న పిక్స్ చూస్తూ ఉంటాడు. అందులో అతని ఫ్యామిలీతో పాటు హ్యూన్జూన్ పిక్ కూడా ఉంటుంది. మూన్షిక్ బాధపడుతూ హ్యూన్జూన్కి సారీ చెప్తాడు. మనకి 6 years బ్యాక్ జరిగిన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. షిప్ మీద ఉన్న మూన్షిక్ హ్యూన్జూన్ని చంపాలి అని అనుకోడు, కానీ అక్కడ గ్యాంగ్ మెంబర్స్ అతన్ని చూస్తూ ఉండడంతో గన్తో షూట్ చేస్తాడు. అతను హ్యూన్జూన్ బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ వేసుకుని ఉన్నాడని అనుకుంటాడనమాట, కానీ అతను ఆ వెస్ట్ వేసుకోలేదు అని లేట్గా రియలైజ్ అవుతాడు. ప్రెజెంట్ టైంలో షీవాన్ అండ్ గున్వు ఒక రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంటారు. అక్కడే ఆమె గున్వుతో మనం ఇద్దరం కలిసి మూన్షిక్ని సర్చ్ చేద్దాము, నాకు మూన్షిక్ ఒక్కరే ఇదంతా చేసి ఉంటారనిపించట్లేదు అని అంటుంది. వాళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసి ఆఫీస్కి రిటర్న్ వెళ్తున్నప్పుడు షీవాన్కు ఒక కాల్ వస్తుంది. అది మూన్షిక్కే ఒక టెలిఫోన్ బూత్ నుంచి చేస్తాడనమాట. ఆమె ఆన్సర్ చేస్తుంది, కానీ అతను కాల్ కట్ చేసేస్తాడు. దాంతో గున్వుకి అది మూన్షిక్ ఏమో అని డౌట్ వచ్చి ఆఫీస్లో ఒక ఫ్రెండ్కి కాల్ చేసి ఆ నెంబర్ లొకేషన్ ట్రాక్ చేయమని చెప్తాడు. ఆ లొకేషన్ ట్రేస్ అయ్యాక వాళ్ళిద్దరూ అక్కడికి వెళ్తారు. అది మూన్షిక్ హైడింగ్ దగ్గరలో ఉన్న ప్లేస్ అన్నమాట. కానీ మూన్షిక్ అక్కడ ఉండడు, ఆల్రెడీ వెళ్ళిపోయి ఉంటాడు. ఆ రౌడీ మూన్షిక్కి కాల్ చేసి
నేను మీకు బాయ్ చెప్దామని వచ్చాను, కానీ ఇక్కడ 2 గెస్ట్ వచ్చారు అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇక్కడ షీవాన్ అండ్ గున్వు ఫ్యాక్టరీలోకి వస్తారు. ఆమె డిపార్ట్మెంట్కి కాల్ చేసి బ్యాకప్ టీమ్కి ప్రొవైడ్ చేయమని చెప్పి లొకేషన్ చెప్తుంది. వాళ్ళు మూన్షిక్ కోసం సర్చ్ చేస్తూ ఉంటే అక్కడికి ఆ రౌడీ వేరే గ్యాంగ్ మెంబర్స్ని తీసుకుని వస్తాడు. వాళ్ళ మధ్య ఫైటింగ్ జరుగుతూ ఉంటుంది. అంతలో అక్కడికి మూన్షిక్ కూడా గన్ తీసుకుని వస్తాడు. మూన్షిక్ ఆ రౌడీ వైపుకి గన్ పాయింట్ చేసి షీవాన్ అండ్ గున్వుని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. దాంతో వాళ్ళిద్దరూ బయటకు వచ్చేస్తారు. గున్వు మాత్రం షీవాన్ బ్యాకప్ కోసం వెయిట్ చేద్దామని చెప్పినా వినకుండా మూన్షిక్ కోసమని లోపలికి వెళ్తాడు. అతను లోపలికి వెళ్ళేసరికే మూన్షిక్ని ఆ రౌడీ నైఫ్తో స్టమక్లో పొడిచేసి ఉంటాడు. వాళ్ళు గున్వుని కూడా అటాక్ చేద్దామనే టైంకి అతనితో పాటే లోపలికి వచ్చిన షీవాన్ మూన్షిక్ గన్ తీసుకుని గాల్లోకి షూట్ చేసి అందరి వైపు పాయింట్ చేస్తుంది. అంతేనండి, దాంతో ఎపిసోడ్ 11 కంప్లీట్ అయింది. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎక్స్ప్లెనేషన్లో కలుద్దాం.